రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ లో ప్రధానమంత్రి మోదీ పర్యటన కొనసాగుతుంది. బెంగళూరు నుంచి బేగంపేట చేరుకున్న ప్రధాని నేరుగా హెచ్ఐసిసికి వెళ్లారు. అక్కడ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అటు నుంచి సింధు ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వెళ్లారు. ఆసుపత్రిని పరిశీలించారు. వైద్యులతో ముచ్చటించారు ప్రధాని. రైట్, ఇక ప్రధాని పర్యటన హైదరాబాద్ లో కొనసాగుతుంది. మొత్తంగా హెచ్ఐసిసిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అక్కడ గుజరాత్ ను ఏ విధంగా అయితే అభివృద్ధి చేస్తామో తెలంగాణ అభివృద్ధికి కూడా అంతే కట్టుబడి ఉన్నామంటూ సీఎం రేవంత్ రెడ్డితో చలోక్తులు విసిరారు. సో రేవంత్ జీ వింటున్నారా? మొత్తంగా మాతో మీరు సహకరించండి, మీకు తప్పక మేము సహకరిస్తామంటూ అక్కడ ప్రధాని మాట్లాడటంతో ఒక రకంగా అక్కడ చలోక్తులు విసిరారు ప్రధాని. మరోవైపు సింధు ఆసుపత్రిని ప్రధాని ప్రారంభించారు. ఆ విజువల్స్ ను మనం ఐన్యూస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉన్నాం. సో హాస్పిటల్లో ఉన్న సిబ్బందితో కూడా ముచ్చటిస్తున్నారు ప్రధాని. సింధు ఆసుపత్రిని ప్రారంభించిన తర్వాత అక్కడ వైద్యులతో కూడా ముచ్చటించారు. ఆసుపత్రిలో ఏ విధమైన వసతులు ఉన్నాయి ఏంటి, సో ఈ అధునాతన భవనానికి సంబంధించి ఆసుపత్రిలో ఎటువంటి సేవలు అందిస్తున్నారు, ఇప్పుడు అంతా కూడా ఏఐ టెక్నాలజీని హాస్పిటల్స్ లో వినియోగిస్తున్నారు, టెక్నాలజీకి సంబంధించి కూడా ఎటువంటి టెక్నాలజీని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారనే అంశాలపై కూడా ప్రధాని ఆరా తీసినట్టుగా తెలుస్తోంది. సో మొత్తంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ నివాసానికి ప్రధాని చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ ను పరామర్శించారు ప్రధాని. ఐన్యూస్ స్క్రీన్ పై బిగ్ బ్రేకింగ్ మనం చూస్తున్నాం. ఇటీవల సర్జరీ చేయించుకున్న పవన్ కళ్యాణ్ నివాసానికి దేశ ప్రధాని వెళ్లారు. సో అక్కడ పవన్ తో మాట్లాడారు ప్రధాని. పవన్ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నివాసానికి కూడా దేశ ప్రధాని వెళ్లనున్నట్టుగా తెలుస్తుంది. అక్కడి నుంచి ఇక సభా ప్రాంగణానికి ప్రధాని చేరుకోబోతున్నారు. మొత్తంగా తెలంగాణలో ప్రధాని పర్యటన సాగుతోంది. ఇక అత్యంత భద్రత నడుమ ఏర్పాట్లు చేశారు. ఇక ముందుగా హెచ్ఐసిసి చేరుకున్నారు. హెచ్ఐసిసికి చేరుకుని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. 5 వందే భారత్ ఎక్స్ప్రెస్లు ఇచ్చాం, 6 అమృత్ భారత్ ఎక్స్ప్రెస్లు ఇచ్చాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1000 కోట్లు మాత్రమే ఇచ్చేవాళ్లు, అంతకు మించి ఇప్పుడు నిధులు ఇస్తున్నాం. కాజీపేట జంక్షన్కు 1000 కోట్లు ఇస్తున్నాం. ప్రపంచ ఇంధన సంక్షోభాన్ని ఏ విధంగా ఎదుర్కొన్నామో ఆ విషయాలను కూడా మాట్లాడారు. ఆ ప్రభావం దేశంపై పడకుండా చూసుకున్నామంటూ కూడా చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో సాగితేనే వికసిత్ భారత్ లక్ష్యంగా మనం అడుగులు వేస్తామని కూడా ప్రధాని చెప్పారు. ఇటు రేవంత్ కూడా మాట్లాడారు. సో వికసిత్ భారత్కు ఖచ్చితంగా తెలంగాణ ఎప్పుడూ కూడా ముందుంటుంది, తెలంగాణ పాత్ర అక్కడ పోషిస్తూనే ఉంటుంది. ఖచ్చితంగా గుజరాత్ను అదేవిధంగా మిగిలిన రాష్ట్రాలను ఏ విధంగా చూస్తారు, అదేవిధంగా తెలంగాణకు కూడా నిధులు కేటాయించాలి అంటే ప్రధాని కూడా అదే రీతిలో చలోక్తులు రేవంత్ పై విసిరినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా మీరు మాతో కలిసి పనిచేయండి, కలిసి పనిచేస్తే ఖచ్చితంగా అద్భుతాలు సాధిస్తాం, లక్ష్యాలను చేరుకుంటామంటూ కూడా ప్రధాని చెప్పారు. ఆ తర్వాత ఇక సింధు ఆసుపత్రికి చేరుకున్నారు ప్రధాని. అక్కడ ఆసుపత్రిని ప్రారంభించారు. పూర్ణకుంభంతో ప్రధానికి స్వాగతం పలికారు అక్కడి అర్చకులు. మొత్తంగా ప్రధాని పూజ చేస్తున్న విజువల్స్ ను ఒకవైపు చూస్తూ ఉంటే ఆసుపత్రిలో అధునాతన ఎక్విప్మెంట్ కి సంబంధించి ప్రధాని అక్కడి వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. సో ఏ విధమైన ఎక్విప్మెంట్ ఉంది, ఏ విధంగా టెక్నాలజీ అనేది యూజ్ చేస్తున్నారనే అంశాలపై కూడా ఆరా తీశారు. ఇక ఆసుపత్రి సిబ్బందితో డాక్టర్లతో కూడా ప్రధాని ముచ్చటించారు. ప్రస్తుతం ఆ విజువల్స్ ను మనం ఐన్యూస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. రాజరాజాయ ప్రసంగ సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే ఆంకామకామాయ మఖ్యో కామేశ్వరో వై శ్రవణో దదాతు. రాజరాజాయ ప్రసంగ సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే ఆంకామకామాయ మఖ్యో కామేశ్వరో వై శ్రవణో దదాతు. రాజరాజాయ ప్రసంగ సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే. రైట్, ఇక తెలంగాణ రాజకీయాల్లో సింధు